హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ మ్యూజిక్ ఛానల్ స్వరవాహిని. సెకండ్ సిరీస్లో కర్ణాటిక్ లెసన్స్ బేసిక్స్ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ ఆఫ్ ద కర్ణాటిక్ మ్యూజిక్. కర్ణాటిక్ మ్యూజిక్ అంటే కర్ణము అంటే చెవులకు వింపుగా వినపడే సంగీతాన్ని కర్ణాటిక్ సంగీతం అంటారు. టకము అంటే నాదము అని. కర్ణాటకము అంటే కర్ణము అంటే చెవి, టకము అంటే నాదం. చెవులకు వింపుగా వినపడే సంగీతాన్ని కర్ణాటక సంగీతం అంటారు. ఇది డెఫినేషన్ ఆఫ్ ద కర్ణాటిక్ మ్యూజిక్. అలాగే మనకు కర్ణాటక సంగీతాన్ని ఇంట్రడ్యూస్ చేసింది శ్రీ పురంధర్ దాస్ గారు. అందుకే ఆయన కర్ణాటక సంగీత పితామహ, ఆయన ఫాదర్ ఆఫ్ ద కర్ణాటిక్ మ్యూజిక్. ఆయన బేసిక్స్ స్వరాస్ నుండి కూడా గీతాల వరకు మనకు మెయిన్గా తెలిసిన శ్రీ గణనాథ, కుందగౌర, కెరే నీరను, పద్మనాభ, ఈ 4 గీతాస్ మలహరి రాగంలో ఉన్న గీతాలను కూడా ఆయన రచించారు. అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ ద కర్ణాటిక్ మ్యూజిక్. అలాగే ఇప్పుడు కర్ణాటక సంగీతం కానీ హిందుస్థానీ కానీ ఏదైనా కూడా 7 స్వరాలే ఉంటాయి. సరిగమ పదని ఈ 7 స్వరాలని సప్తస్వరాలు అంటారు. అలాగే మనకు 72 మేళకర్త రాగాలు ఉన్నాయి. మేళకర్తలు అంటే మెయిన్ రాగాస్, జనక రాగాస్, పేరెంటల్ రాగాస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ద మేళకర్త రాగాస్. ఇందులో నుండి పుట్టిన రాగాలు అంటే అందులో నుండి వచ్చిన చిన్న చిన్న రాగాల్ని చైల్డ్ రాగాస్ లేకపోతే జన్యు రాగాలు అంటారు. కానీ మనకు ఇంట్రడక్షన్ మెయిన్ రాగమే, మనకు మెయిన్ రాగంతో అంటే మేళకర్త రాగంతోనే మనం బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటాము. ఫస్ట్ మాయా మాళవ గౌళ రాగము, ఇది 15th మేళకర్త. మనకున్న 72 మేళకర్తల్లో 15th వన్ ఈజ్ ద మాయా మాళవ గౌళ రాగం. ఈ రాగం నుండినే మనం చిన్న చిన్న స్వరాలు బేసిక్స్ సరళి స్వరాస్ అన్నీ కూడా ఈ రాగం నుండినే మనము నేర్చుకుంటాం. మనకున్న 72లో 1 to 36 రాగాస్నన్నీ కూడా శుద్ధ మధ్యమ రాగాలు అంటారు. 37 నుండి 72 వరకున్న రాగాలన్నీ కూడా ప్రతి మధ్యమ రాగాలు. అవి ప్రతి దానికి కూడా మనం ఒక పాట పాడని, స్వరం పాడని, దేనికైనా కూడా తాళం అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ నేర్చుకునే తాళం ఆది తాళం. మనం ఆ ఫస్ట్ నేర్చుకుంటాం కాబట్టి ఆ తాళంని ఆది తాళం అంటారు. ఆది తాళంతోనే మనం సరళి స్వరాస్ అన్నీ కూడా నేర్చుకుంటాము. ఆది తాళంలో 8 క్రియాస్ అంటే 8 లెటర్స్ ఉంటాయి. ఒక లఘువు, 2 ధృతాలు ఉంటాయి. టోటల్గా అవి 8 లెటర్స్. తర్వాత ప్రతి స్వరం కూడా 3 స్పీడ్స్తో పాడతాం. ఫస్ట్ స్పీడ్ అంటే 1 బీట్కి 1 లెటర్ కౌంట్, సెకండ్ స్పీడ్ 2 లెటర్స్, థర్డ్ స్పీడ్ అంటే 4 లెటర్స్. ఇలా మనం తాళం అంతా కూడా నేర్చుకుంటాం. తర్వాత మనకు సరిగమ పదని అన్న ఈ 7 స్వరాలు ఒక్కొక్క స్వరంకి ఒక్కొక్క పేరు ఉంటుంది. సా అంటే షడ్జమం, రి రిషభం, గా గాంధారం, మా మధ్యమం, పా పంచమం, దా దైవతం, నీ నిషాదం. ఇలా ఒక్కొక్క స్వరంకి ఒక్కొక్క పేరు. ఇందులో మనకున్న 7 స్వరాసులో సా అండ్ పా ఈ 2 స్వరాలని కూడా ప్రకృతి స్వరాలు అంటారు. ఇంకా మిగిలిన 5 స్వరాలు రిగమధనిల్ని వికృతి స్వరాలు అంటారు. సా అండ్ పా ఫిక్స్డ్ నోట్స్, అవి స్థిర స్వరాలు. అందుకోసమని శృతి అన్నది మనం సా పాతోనే పాడతాం. ఎందుకంటే అవి ఏ రాగంలో వెళ్ళినా కూడా అవి చేంజ్ ఉండదు, స్థిర స్వరాలు. కాబట్టి మనం శృతి పాడేటప్పుడు సా అండ్ పా ఈ ప్రకృతి స్వరాలతోనే మనము శృతి పాడతాం. శృతులు మనకు 12 ఉంటాయి, 12 శృతులు ఉంటాయి. తర్వాత మోస్ట్లీ లేడీస్ అందరు కూడా, అమ్మాయిలందరూ కూడా పాడడము జీ షార్ప్ అంటే 5.5 శృతిలో పాడతారు. ఇంకా జెంట్స్ అబ్బాయిలందరూ కూడా వాళ్ళు సి షార్ప్, డి అంటే 1, 1.5, 2 ఆ శృతుల్లో పాడతారు. ఎవరికి కన్వీనియంట్ ఉన్న శృతిని వాళ్ళు పెట్టుకొని పాడవచ్చు. ఒకరు పాడిన శృతిలో ఒకరు పాడలేరు కాబట్టి శృతులు అన్నవి చేంజ్ అవుతుంటాయి. ఎవరికి కన్వీనియంట్గా ఉంటుందో ఆ శృతుల్లో వాళ్ళం పాడుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్ నుంచి లెసన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తాను. ఈ ఫస్ట్ వీడియో కర్ణాటిక్ మ్యూజిక్ గురించి ఇంట్రడక్షన్ కోసమని ఈ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా 3 స్పీడ్స్లోనూ పాడి నేను వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా స్వరాస్తో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.